వందల ఏళ్లు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు అంతా దోచుకుపోయారు. మనకు చెందిన విలువైన ఆస్తుల్ని ఎన్నింటినో కొల్లగొట్టారు. వెలకట్టలేని కోహినూర్ వజ్రం మొదలు నెమలి సింహాసనం, రాజుల కాలం నాటి విలువైన ఆభరణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెల్లదొరలెత్తుకెళ్లారు. వీటిలో కొన్నింటి మూల్యం చెప్పే వీరుంటే చాలా మాత్రం అమూల్యమైనవి. ఆ కోవలోకి చెందుతాయి గౌతమ బుద్ధుని అవశేషాలు. అయితే విధి మహిమ అన్నట్టు అవి తిరిగి మాతృభూమికి చేరుకున్నాయి. దీంతో భారత సాంస్కృతిక చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక ఈ అవశేషాలను రప్పించడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఈ చారిత్రక సంఘటన భారతదేశానికి, మన సాంస్కృతిక వైభవానికి గర్వకారణమని స్వయంగా దేశ ప్రధాని మోదీ వెల్లడించారు. 1898లో భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని పిపర్వాహాలో జరిగిన పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో ఈ అమూల్యమైన అవశేషాలు వెలుగులోకొచ్చాయి. గౌతమ బుద్ధుడి అస్థి అవశేషాలతో పాటు విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఈ త్రవ్వకాల్లో లభ్యమయ్యాయి. అయితే బుద్ధుని అవశేషాలతో పాటు త్రవ్వకాల్లో లభ్యమైన బంగారంతో పాటు అన్ని విలువైన వస్తువులను నాటి బ్రిటిష్ పాలకులు భారత్ నుంచి యూకేకు తరలించారు. ఈ అవశేషాలు ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ సంస్థ చేపట్టిన వేలంపాటలో తొలిసారి బయటికొచ్చాయి. వీటిని ఎలా అయినా భారత్కు రప్పించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించింది. అందులో విజయం సాధించింది. తాజాగా భారత్కు బుద్ధుని పవిత్ర అవశేషాలు భారత్కు చేరుకున్నాయి. అయితే బుద్ధుని నిర్యాణం తర్వాత ఆయన అవశేషాలన్నీ ఆనాటి రాజ్యాల రాజులు పంపిణీ చేసేందుకు కొన్ని భాగాలుగా విభజించారు. అందులో కొంత భాగాన్ని నేటి థాయిలాండ్లోని సియాం ప్రాంతంలో రాజుకు అప్పజెప్పారు. అప్పట్లో జరిపిన త్రవ్వకాల్లో బయటపడిన సున్నపురాయి మృతపేటిక ప్రస్తుతం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. ఇంతకు అవశేషాలు బయటపడిన పిస్రాహ్వా గ్రామం యూపీలోని సిద్ధార్థ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉంది. ఇది బుద్ధుడు పుట్టిన లుంబినికి కేవలం 9 మైళ్ల దూరంలో ఉంటుంది. నేపాల్ సరిహద్దులో ఉండే ఈ ప్రాంతంలోనే అప్పటి బ్రిటిష్ పాలకులు త్రవ్వకాలు జరిపి పవిత్రమైన అవశేషాలతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు లాంటివి వెలికి తీశారు. ఇక దాదాపు 127 ఏళ్ల తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాల్ని భారత్కు తీసుకొని వచ్చే ప్రయత్నంలో సహకారం అందించిన వారందరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవశేషాల తిరిగి రాక భారతదేశం ఆధ్యాత్మిక, సాంస్కృతిక గొప్పతనాన్ని పునరుద్ఘాటిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.